ప్రాజెక్టుకు మంచి రోజులు వస్తున్నాయి. ఆయకట్టు రైతుల కళ్లలో ఆనందం కనిపించబోతోంది. దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న బృహత్తర కార్యక్రమంపై వారిలో ఆశలు పెరిగాయి. కడెం ప్రాజెక్టు దశ మారిపోతోంది. పూడికతీతకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో ఆయకట్టు రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వర్షాలు వరదలతో జలాశయాల్లో ఏటా పూడిక పేరుకుపోతోంది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. జలాశయాల్లో నీటిని ఖాళీ చేయకుండా అందులోనే పూడికను తొలగించేందుకు కొత్త పద్ధతికి నీటిపారుదల శాఖ శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 3 జలాశయాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇందులో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు కూడా ఉంది. నిజానికి ఎత్తైన కొండలు అడవుల గుండా వచ్చే కడెం నదిపై 1958లో 9 వరద గేట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న కడెం ప్రాజెక్టు అదే సంవత్సరం ఆగస్టులో వచ్చిన భారీ వరదల దాటికి తెగిపోయింది. మళ్లీ అప్పటి ప్రభుత్వం నీటి నిల్వతో పాటు వరద నీటిని బయటకు వదిలే సామర్థ్యాన్ని పెంచి మరో 9 వరద గేట్లను జత చేసి మొత్తం 18 గేట్లతో 1969లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసింది. అప్పటి నుంచి నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని 7 మండలాల పరిధిలోని సుమారు 68,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. అయితే భారీగా వరదలతో వచ్చే చెత్తా చెదారం, మట్టి ప్రాజెక్టులో పేరుకుపోతూ ఉండడంతో పూడిక పెరిగిపోయింది. దాన్ని ఎప్పటికప్పుడు తీసేసే క్రస్ట్ గేట్లు దిగువన అమర్చిన కాలక్రమేణా అవి పనిచేయకుండా పోయాయి. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఈ క్రమంలో ప్రాజెక్టులో పూడిక అంటే సిల్ట్ తొలగింపునకు టెండర్ ఖరారైంది. రాజస్థాన్కు చెందిన ఈథర్ కంపెనీ 20 ఏళ్ల అగ్రిమెంట్ తో పనులను దక్కించుకుంది. ప్రాజెక్టులో ఎప్పటికప్పుడు తీసిన పూడిక మట్టిని ప్రాసెసింగ్ చేయనుంది. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కృషితో కడెం ప్రాజెక్టుకు మంచి రోజులు రాబోతున్నాయని స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం అయినప్పటి నుండి ఇప్పటి వరకు షీల్డ్ తీయకపోవడంతో అనేక వరదలు, ఎక్కువ వరదలతోటి కడెం ప్రాజెక్టు దాదాపు 2 నుండి 3 టీఎంసీల వరకు షీల్డ్ నిండిపోవడంతో రెండో పంటకు నీరందక రైతులకు అనేక ఇబ్బందులైనాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ షీల్డ్ తీయడం వల్ల రైతాంగానికి మేలు జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కడెం ప్రాజెక్టు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక ఇబ్బందులకు గురైంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతోటి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కడెం ప్రాజెక్టుకు 9,46,00,000 వెచ్చించి వెనువెంటనే సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ చేయించి ప్రాజెక్టుల నుండి, రిపేర్ల నుండి ఇబ్బందులు కాకుండా చేసి రైతాంగానికి, ఆయకట్టు ప్రజలకు కూడా ఇబ్బందులు కాకుండా చేసిండు. ప్రాజెక్టులో 3 టీఎంసీల లోతు వరకు పూడిక పేరుకుపోయినట్లు ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 7.630 టీఎంసీలుగా నిర్ధారించిన ఏటేటా పెరిగిపోయే పూడికతో నీటి మట్టం దాదాపు సగానికి పైగా తగ్గిపోయింది. ప్రస్తుతం 4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి మాత్రమే పరిమితమైంది. ప్రాజెక్టు ఎగువన దాదాపు 15-18 కిలోమీటర్ల పొడవున పూడిక ఉన్నట్లు గుర్తించారు. ప్రతి ఏటా ప్రాజెక్టులోకి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండగా భారీగా బురద, మట్టి చేరుతూ ఉండగా పూడిక పెరుగుతోంది. ఈ ప్రాజెక్టులో పూడిక తొలగింపు సాధ్యం కాదని గతంలో ఇరిగేషన్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టులో పూడిక సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిపుణులతో చర్చించి పరిష్కార మార్గాన్ని కనుగొంది. ఇందుకు అనుగుణంగా వెంటనే ప్రాజెక్టులో పూడికతీత చర్యలకు శ్రీకారం చుట్టి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. రాజస్థాన్కు చెందిన ఈథర్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నిర్ణయం కడెం ప్రాజెక్టు మీద నిర్ణయం తీసుకున్నారో అది చాలా మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయం. ఆ సిల్టీ ఏబట్టి పూడికతీత తీయకుండా ఉండడం వల్ల ఎన్నో సంవత్సరాలుగా మరి వరదలు వచ్చినప్పుడు మీదికెళ్ళి పోవడం కానీ, నీళ్లు స్టోరేజ్ తగ్గడం కానీ ఇలాంటి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సిల్ట్ ఏదైతే ఉందో దాన్ని తీయడం వల్ల మరి ప్రజలకు కూడా, రైతులకు కూడా చాలా సంతోషంగా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే 2 పంటలకు నీళ్లు పెరుగుతాయి. దాదాపుగా ఇంజనీర్లు చెప్తున్న సమాచారం ప్రకారం 2 టీఎంసీల నీళ్ల వరకు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. కాబట్టి మరి దానివల్ల 2 పంటలు కూడా మాకు ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది. తాగునీరుకు కానీ, సాగునీరుకు కానీ, అలాగే భూగర్భ జలాలు పెరగడానికి కానీ ఎంతో దోహదపడుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. మోడర్న్ టెక్నాలజీని వినియోగిస్తూ ప్రాజెక్టులో కంపెనీ పూడికతీత పనులు చేయనున్నారు. నీటి మట్టం తగ్గుముఖం పట్టే నవంబర్, డిసెంబర్ నుంచి పనులు చేపట్టనుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరుండగా మోడర్న్ మెషిన్ల ద్వారా వ్యాక్యూమ్ సిస్టమ్ తో పూడికను తీస్తారు. ఇలా దాదాపు 7 నెలల పాటు పూడిక తొలగింపు పనులు కొనసాగించనున్నారు. పూడికతీత తర్వాత 2-3 ఏళ్లలో కడెం ప్రాజెక్టు నుంచి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు హామీ ఇస్తున్నారు. రైతుల్లో ఇంతకాలం అసంతృప్తి ఉంది. త్వరలో పూడికతీత పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడెంలో వాటర్ స్టోరేజ్ అనేది దాదాపుగా తక్కువ ఉంటున్నది.
ఎందువల్లంటే దాదాపుగా దీంట్లో ఉన్న సిల్ట్ వల్ల మాకు వాటరు సరైన 2 క్రాప్లకు రావడం లేదు. మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నది. దాన్ని రైతులందరూ స్వాగతిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాజస్థాన్ వాళ్ళకి టెండర్ ఇవ్వడం జరిగిందని మేము వార్తలలో చూస్తున్నాం. దానివల్ల కూడా రైతుల నుంచి మంచి హర్షం వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా పెట్టుకుంటూ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే దాదాపు ఇక్కడ నుంచి బట్టి మనకు జన్నారం దండపల్లి ఏరియా దాకా రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎంత తొందరగా మరి టెండర్ను ఆహ్వానించి ఈ పూడికతీతల పనుల గిట్ట తొందరగా జరిగినట్టయితే రైతులు కూడా ఎంతో మేలు చేసినట్టయితేని మేము కోరుతున్నాం. పూడిక మట్టిలోని ఇసుకను వేరు చేసి విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి 200 కోట్ల వరకు ఆదాయం రానున్నట్లు అంచనా. ప్రభుత్వం ఇసుక టన్నుకు 407 రూపాయలుగా ధర నిర్ణయించింది. అలా టెండర్ తీసుకున్న ఏజెన్సీ వారు ప్రభుత్వానికి ధర చెల్లించి మార్కెట్ ధరకు విక్రయించుకుంటారు. తీసిన పూడిక మట్టిని సైతం ఇసుక, పొలాలకు ఉపయోగించే నల్లమట్టి, ఇటుకల తయారీకి ఉపయోగించే మట్టిగా విడగొట్టి నిల్వ చేస్తారు. నల్లమట్టి రైతులకు ఉచితంగా ఇవ్వడము, ధర నిర్ణయించడము చేస్తారు. పూడిక తొలగింపు, మట్టి నిల్వకు ఎర్రవచింతల, రేవోజీపేట, సోమవారపేటలో 100 ఎకరాల వరకు స్థలాన్ని సేకరించారు. ఇందులో 20 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు, మిగిలిన 80 ఎకరాలను స్టాక్ పాయింట్ నిర్వహిస్తారు. ప్రాజెక్టులో నీటిని ఖాళీ చేయకుండానే తక్కువ మట్టు ఉన్నప్పుడు ప్రత్యేక యంత్రాల ద్వారా నేరుగా పైపులు వేసి నీటి అడుగులోంచి పూడికను తీసే ప్రక్రియ జరుగుతుంది. ఇసుకను సదరు కంపెనీ అమ్ముకునేందుకు కూడా ప్రభుత్వం లైసెన్స్ జారీ చేయనుంది. మట్టిని రైతులకు పంట పొలాల కోసం ఇవ్వనున్నారు.